పోతన భాగవతము ఏకాదశ స్కందము. జనములు నిను సేవింపని దినములు వ్యర్థంబులగుచు తిరుగుచునుండున్. తనువులు నిలకడగావట వనములలో నున్ననైన వనరుహనాభా. ఓ పద్మనాభ, మానవులు నిన్ను సేవింపని దినములు వ్యర్థంలే గడిచిపోవును. ఈ తనువులు శాశ్వతము కావని గ్రహింపరు. వనములలో దాగి ఉన్నను శరీర పతనము తథ్యము కదా. తరణంబులు భవజలదికి హరణంబులు దురిత తలకాగముములక భరణంబులార్తజనులకు శరణంబులు నీ పదాబ్జ సంస్మరణంబుల్. దేవాదిదేవ, నీ దివ్య పాదపద్మ స్మరణములు సంసార సాగరాన్ని దాటింపజేయనట్టివి, పాపములను పోగొట్టునట్టివి, వేదములకే ఆభరణములగునట్టివి, ఆర్తజనులకు శరణ్యములైనట్టివి కదా స్వామి. ఒక్కవేళను సూక్ష్మరూపమునందు దీవణు మాత్రమై ఒక్కవేళను స్థూల రూపమునందుదంతయు నీవై పెక్కు రూపులు దాల్తు నీదగు పెంపు మాకు నుతింపగా నక్క జంబగుజున్నదే మన అంబుజాక్ష రమాపతి. ఓ ప్రభు, ఒక మారు నీ వడుమాత్రమై సూక్ష్మరూపమునందెదవు, ఒక్కొక్క మారు స్థూల రూపుడవై సర్వము నీవయ్యుందువు. అనేక రూపముల దాల్తుము. నీ యొక్క గొప్పతనాన్ని స్పష్టముగా నుదించుటకు మాకు ఆశ్చర్యకరముగా ఉన్నది, తెలియటలేదు. శ్రీనాయక, నీ నామము నానాభవరోగ దుఃఖ నాశనమునకు విన్నాణంబగురౌషధమిదిగానరు దుష్టాత్ములకట కంజదళాక్ష. ఓ దేవి మనోనాయిక, శ్రీనామమే అనేకమైన భవరోగాలను దుఃఖాలను నశింపజేయుటకు శక్తివంతమైన దివ్యౌషధము. ఈ సత్యమునక్కడ దుష్టాత్ములు గ్రహింపలేరు కదా స్వామి. అతి పాపకర్ములైనను సతతము నారాయణాఖ్య శబ్దము మదిలో వితతంబుగబటించిన చతురులకు నియాడ గమల సంభవు వశమే. వసుదేవుడు అడిగిన ప్రశ్నకు నారద మహర్షి ఇలా చెప్పాను. ఓ మహానుభావ, అతి పాపకర్ములైనను ఎల్లప్పుడూ నారాయణ నామశబ్దాన్ని విరివిగా పఠించిన సద్గతిని పొందెదరు. అట్టి బుద్ధిమంతుల బుద్ధి కుశలతను కొనియాడుటకు బ్రహ్మదేవునికి కూడా అలవి కాదు. కరణత్రయంబు చేతను నరుడే కర్మంబు చెయ్యనయ్యే వేళన్ హరిగర్పణమని పలుకుట పరువడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రుల్. నవనాథుల్లో ఒకడు కలియను ఋషి విదేహుడని రాజుకు చెప్పారు. త్రికరణ శుద్ధితో ఎప్పుడును ఏ కర్మలను చేసినా శ్రీహరికి అర్పణమని పలుకుచూ చేయుట సుజ్ఞానమని పరమ మునీంద్రులు చెప్పుదురు. సంతతంబను కృష్ణ సంకీర్తనములు వీనులకింపుగా వినగవలయు హరినామ కథనంబు హర్షంబు తోడుత పాటల నాటల బరగవలయు నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీది సతతంబు ఎన్నవలయు గంజాక్షులీలలు కాంతారములనైన భక్తియుక్తంబుగా బాడవలయు వెర్రి మాట్కొని లీలతో విశ్వమయుని నడువుచును లోకబాహ్యతనొందవలయు నింతయను విష్టమయమని ఎరుగవలయు ఖేదమునరింపవలదు మేదినీశా. ఓ రాజా, సద్గతిని కోరు భక్తుడిని ఎట్లుండవలనో వినుము. శ్రీకృష్ణుని గురించి సంకీర్తనమును ఎల్లప్పుడూ వినులు విందుగా విరుచుండవలను. శ్రీహరినామము గాథలను హర్షముతో పాటలలోనూ ఆటలలోనూ జొప్పించి చెప్పవలను. నారాయణుని దివ్య నామాక్షరాలను హృదయమందెల్లప్పుడూ మరణము చేయవలను. శ్రీహరి లీలను అడవుల యందులను భక్తియుక్తంగా పాడవలను. ఆ విశ్వమైన వెర్రివారి వలె సంతోషంతో పిలుచు ఈ లోకమునకు అతీతముగా ఉండవలను. అంతయు ఆ విష్ణుమయమడి ఎరుకలో ఉండవలను. దేని యందును భేదభావము చూపరాదు అని కవి అను ఋషి చెప్పాను. సర్వభూతమయుండైన సరసిదాక్షుడతడే తన ఆత్మయందుండు అనడువాడు శంఖచక్రధరుండంచు జనుడువాడు భక్తి భావాభిరతుడు ఓ భాగవతుడు. భాగవతుడు ఎట్లుండునని నిమిచక్రవర్తి అడిగిన ప్రశ్నకు హరి అను ఋషి చెప్పాను. సర్వభూతముల యందుండు శ్రీహరి తన ఎందును ఉండుననియు అతడే శంఖచక్ర గదాధరుండనుచు భక్తిభావముతో ఉండువాడే భాగవతుడని చెప్పాను. తారల నెన్నగ వచ్చును
భూరేణుల లెక్కబెట్టబోలును ధాత్రిన్ ఆరయ వర్ణింపలేరు నారాయణ గుణకథనము హరబ్రహ్మాదుల్. భగవంతుడు ఏ కర్మలను ఆచరించనని నీవే అడుగగా త్రమేళ్ళని ఋషి ఇలా చెప్పాను. రాజా, ఆకాశం నుండి తారలను లెక్కింపవచ్చు, భూమిపై నుండి ధూళి కణాలను లెక్కించవచ్చు, కానీ నారాయణుని గుణగణాలను దివ్యగాథలను వర్ణింపుట ఆ పరమశివునికి కానీ బ్రహ్మదేవునికి కానీ సాధ్యపడదు కదా. దారలయందు పుత్రధన ధాన్యములందు అనేక భంగులంగూరిమి చేయి మచ్చుడు అతి ఘోర వియోగ జుక దుఃఖమగ్రుడై నేరపు దక్కి చిక్కువడి నీతి వివేకహీనుడై మహాభారముతో గపోతపతి భంగి నిజంబుగా బోవు నష్టమై. మనుజుడు భగవంతుని చేరలేకపోవడం కారణాన్ని యదుమహారాజు అనే అవధూత ఇలా చెప్పాను. భార్యల యందును పుత్రుల యందును సంపదల యందును అనేక విధముల మక్కువ పెంచుకున్న మానవుడు వారిలో ఏ ఒక్క దానితో వియోగము సంభవించినా దుర్భరమైన దుఃఖములో మునిగిన వాడై తన సమర్థతను కోల్పోయే నష్టాల్లో చిక్కుకొని నీతిని వివేకాన్ని కోల్పోయిన వాడై మహాభారముతో కాలం గడుపుచు భార్యను పిల్లలను కోల్పోయి వియోగ భారముతో తనువు చాలించిన కథలోని మగపావురములా నష్టపోయి నశించును అని అదు యదువుతో అవధూత చెప్పాను. మోహితుడై వసుకాంక్ష వాహిరిలో జిక్కి క్రూరవసుడై అవ్వండు ఊహాపోహలెరుంగక దేహమునలగంగ చేయుదీన తనుందున్. మోహమునకు వసురే ధనము పొందవలసిన దురాశా ప్రభావాలను చిక్కుకొని క్రూర భావాలలోనే ఏవీ సరియగు ఊహలో ఏవి అపోహలో విచక్షణ తెలియక శరీరాన్ని జడగొట్టుకుని దీనత పొందును. దేహము నిత్యముగాదని మోహము దెగగోసి సిద్ధము నివర్తనుడై గేహము వెలువడి నరుడు ఉత్సాహమునంజెందు ముక్తి సంపదననగా. ఓ పాపరహితుడా, దేహము శాశ్వతమైనటిది కాదని ఎరింగి మోహమును తెగ్గోసి సిద్ధులు మునులు చరించు మార్గమును అనుసరించి ఇల్లు విడిచిన మానవుడు సులువుగా మోక్ష సంపదను పొందును అని శ్రీకృష్ణుడు ఉద్ధవునకు చెప్పాను. నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు నిన్ను నొడవని జిహ్వదానీరసంబు నిన్ను గానని దినములు నింజములగు కన్నులను జూచి మమ్మును గారవింపు. బోయవాని బాణము పాదాన్ని గుచ్చుకొనగా అవతారమును చాలింప సిద్ధముగా ఉన్న శ్రీకృష్ణుడిగాంచి రథసారథైన దారుకుడిట్లనను, ప్రభు మాకిగ ఏ గతి? నిన్ను చూడని కనులుండి ఏమి ప్రయోజనము? నీ గురించి పలకని జిఫ్ఫై ఉండి ఏమి లాభము? అది రసహీనమే కదా. నిన్ను గానలేని దేవులకి దుర్దినములే కదా స్వామి. నీవు నీ కరుణాపూర్ణ కన్నులతో మమ్ము చూచి అనుగ్రహింపుము అని దారకుడు ఏడ్చెను. రాజీవ సదృశ నయన విరాజిత సుగుణా విదేహ రాజ వినుత విభ్రాజిత కీర్తి సుధావృత రాజీవ భవాండ భాండ రఘుకుల తిలక. ఓ రఘుకుల తిలక రామచంద్ర, పద్మముల వంటి సుందర నయనములు గలవాడా, సుగుణములతో ప్రకాశించువాడా, జనక మహారాజు చేను తింపబడువాడా, కీర్తి కాంతిచే ఆవరింపబడి శోభిల్లువాడా, బ్రహ్మాది దేవతలచే కీర్తింపబడు ప్రభువా నీకు నమస్కృతులు.